హాయ్ సార్, దిస్ ఇస్ విక్రమ్ కుమార్. ప్లీజ్. సార్, ఖాళీగా ఉన్న ప్లేస్ని మొత్తం క్రౌడ్తో ఫిల్ చేస్తాం. మన బిజినెస్ని మొత్తాన్ని ఎక్స్పెండ్ చేస్తాను సార్. నన్ను నమ్మండి, దట్స్ మై ప్రామిస్. జాబ్ కన్ఫర్మ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ మిస్టర్ విక్రమ్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రేపే జాబ్లో జాయిన్ అవ్వచ్చు. ఆగ్రా. అరే విక్కీ దించురా. నిజం చెప్పాలంటే ఈ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు, బై ఫోర్స్ చేయాల్సి వస్తుంది. అయినా ఇందులో మంచి కిక్ ఉంది. ఒకే ఒక గంట ఈ విక్రమ్ కుమార్ ఈ ఈశ్వర్రావుల కంప్లీట్ చేంజ్ అయ్యి జాబ్ కొట్టేసాడు. ఐ లవ్ యూ మామ. ఇంకా మన సార్ రేపు నుండి 9కి నిద్ర లేవడం, ఈస్టెంట్ బెడ్ కాఫీ, 10కి ఫ్రెష్ అప్, 10:30కి ఫార్మల్ డ్రెస్ అప్ అండ్ బ్రేక్ఫాస్ట్, 11కి ఆఫీస్, మళ్ళీ ఈవినింగ్ 6కి కొంపకు రావడం, 10 నిమిషాలకి బ్రూ కాఫీ, తర్వాత 7కి కొంచెంసేపు చాటింగ్, కొంచెంసేపు టీవీ సీరియల్స్, ఫస్ట్కి శాలరీ. కంఫర్ట్ జోన్ రా బావా. వినడానికే హార్డ్ గా ఉంది, నవ్వెలా వస్తుందిరా? నిజం కదరా, హార్డ్ గానే ఉంటుంది. పోనీ సాఫ్ట్ ఏంటో చెప్పరా? రే ఫోర్స్ కొట్టకు బే, చెప్పాలనుకుంటున్నది సూటిగా చెప్పు, లేదంటే తెగ్గుద్ది. యూకే యుఎస్లో యూత్ సక్సెస్ రేట్ పీక్లో ఉంటుంది, కానీ ఇక్కడ జస్ట్ ఇంతే. ఎందుకో తెలుసా? అక్కడ వాళ్ళు రివర్స్లో ఉంటారు. 15-16 ఇయర్స్కి అమ్మాయిల అబ్బాయిలు కలిసి తిరుగుతారు. చాటింగ్, డేటింగ్, లాంగ్ డ్రైవ్స్ ఇలా అన్నీ అయిపోతాయి. 19-20 ఇయర్స్ వచ్చేసరికి రియలైజ్ అవుతారు. అలా చేయడంలో ఏముంది, టైం వేస్ట్ తప్ప. ఛా, ఇది కాదు కదా లైఫ్ అంటే, ఇంకేదో ఉంది అని అప్పుడు ఫైర్ మొదలవుతుంది. చేసే పనిలోను, చేస్తున్న ఉద్యోగంలోను, చదివే చదువులోను ఫుల్ ఫోకస్ పెడతారు. అచీవ్మెంట్ పీక్స్, సక్సెస్ రేట్ అక్కడ ఉంటుంది. మరి మనం ఇక్కడ 25 ఇయర్స్ వచ్చినా పిసుక్కుంటూ నలుపుకుంటూ ఉంటాం. అమ్మాయి చిన్న స్మైల్ ఇస్తే చాలు, అంత ముక్క నడుము కనిపిస్తే చాలు, పిచ్చి పీక్స్. గుల 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 గుల, నిద్ర పట్టదు, చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. గ్యాప్ దొరికితే చాలు చాటింగ్, ఎప్పుడెప్పుడా అని చిత్తగడితే కుక్కల్లా. లైట్లు వెలగని కరెంట్ పోల్స్ కింద, డెడ్ ఎండ్ రోడ్ చివర్లలో ట్రయల్స్. దీనమ్మ జీవితం, ఇలాంటి దానికోసం ఇంత టైం వేస్ట్ చేసామా అని తెలుసుకునేటప్పటికి 30 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 31లోకి ఎంటర్ అవుతాం. నెక్స్ట్ ఏముంది? పెళ్ళి, తర్వాత ఫినిష్. ఫైర్, ఫోకస్, అచీవ్మెంట్ ఇవేముండవు. కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. మనకెందుకులే బెదర్, బండలా వెళ్తుంది కదా వెళ్ళని అని సేఫ్ జోన్లో బతికేస్తూ ఉంటాం. నేనైతే ఇలా కాదు, అలా.